అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 25th ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ విత్ ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో బలహీనత మనకు కనిపిస్తుంది. నికే 0.5%, షాంఘై దాదాపుగా 0.5%, హాంకాంగ్ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా నెగిటివ్ బయాస్ అయితే ఉంది మార్కెట్స్లో. ట్రంప్ అడ్మిన్ అన్వీల్స్ యాంటీ ఇరాన్ గ్లోబల్ శాంక్షన్స్ ప్లాన్, సిగ్నల్స్ చైనా నాట్ ఎగ్జామ్ట్. ఇప్పుడు ఇంకా ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, సో ఇరాన్తో కొద్ది గొప్ప వ్యాపారాలు నేర్పుతున్న వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది అమెరికా అయితే చేస్తుంది. యాంటీ ఇరాన్ గ్లోబల్ శాంక్షన్స్, ఇరాన్ మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా శాంక్షన్స్ విధించాలని చెప్పి యుఎస్ విళ్ళూరుతోంది. అందుకు చైనా కూడా మినహాయింపు ఏమీ కాదు అని చెప్పి చెప్తున్న గట్టి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. అటువైపు అంటే ప్రపంచాన్ని ఏదో విధంగా ఎప్పుడు సంథింగ్ ఆర్ ద అదర్ టోస్ మీద ఉంచాలి, ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉండాలని చెప్పి యుఎస్ ఈ మధ్య విపరీతమైన అత్యుత్సాహాన్ని కనబరుస్తోంది. తాజాగా ట్రంప్ సేస్ యుఎస్ విల్ హైక్ కెనడా ఆటో టారిఫ్స్ టు 50% యాజ్ ఎ ట్రేడ్ వార్స్ ఎస్కలేట్. ట్రేడ్ వార్ ఇంటెన్సిఫై అవుతుంది. కెనడా మీద కూడా 50% మేర టారిఫ్స్ విధించింది. వాళ్ళు అయ్యారు, రేపు మనం కాము అని మనకు మినహాయింపు ఏమీ లేదు. సో అందరూ అన్ని దేశాలు ఇప్పుడు H1B వీసాల మీద కూడా విపరీతమైన $1,00,000 దాకా పెట్టాలని చెప్పి. సో ఇలా ఈ చర్యలన్నీ కూడా దేనికి దారి తీస్తాయనేది మనం ఊహించడం కష్టం కాబట్టి, సో ఏం చెయ్యాలి, వాటిని మనం ఏమి మార్చలేం కాబట్టి దానికి తగ్గట్టు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకునేది మనం చూసుకోవాలి. ఆయిల్ బికాస్ ఈ హడావిడి నేపథ్యంలో $92 దానికి గోల్డ్ ప్రింట్ వెళ్ళింది. గోల్డ్ ఇవాళ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ రాబోతోంది. దీంతో గోల్డ్ కూడా దాదాపు $4,700 పైన ట్రేడ్ అవుతుంది. సిల్వర్ దాదాపు $68 దగ్గర కొనసాగుతుంది. చాలా స్ట్రాంగ్గా ఇక్కడ కూడా మనకు గోల్డ్లో కూడా హడావిడి ఉంది. ఈవెన్ క్రిప్టో కరెన్సీస్లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్. $80,000 మార్క్కి 2023 తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా హడావిడి. ఎందుకంటే ETFస్లో కొనుగోళ్లు బాగా కనిపిస్తున్నాయి ఈ క్రిప్టో కరెన్సీస్లో. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. సో రెండు, అటు ఇరాన్ ఎఫెక్ట్, అటు కెనడా ఎఫెక్ట్, రెండు పరోక్షంగా మనలాంటి ఎకానమీస్కి ఏమైనా బెనిఫిట్ అవుతాయన్నది మనం ఆలోచించుకోవాలి ఆటోమొబైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కెనడియన్ డాలర్ ఫాల్స్ యాజ్ ట్రేడ్ టాక్స్ కొలాప్స్, యుఎస్ టారిఫ్స్ ఫియర్స్ మౌంట్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది డిస్కస్ చేసాము. స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎరేజ్డ్ ఎర్లీ గెయిన్స్ టు ఎండ్స్ మండేస్ సెషన్ లోయర్. నిన్న ఇనీషియల్గా కొద్దిగా లాభాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అయితే మనం చూసాము. $24,200 పాయింట్ల దిగువకి మార్కెట్స్ దిగి రావడం, నిఫ్టీ ఎస్పెషల్లీ దిగి రావడం అయితే నిన్న మనం గమనించవచ్చు. కొద్దిగా మార్కెట్స్లో వొలటాలిటీ అండ్ రేంజ్ బౌండ్ ట్రేడ్ కొనసాగే అవకాశం ఇవ్వాలి. జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా రాబోతోంది, తెహరాన్ ఏ విధంగా రిటాలియేట్ చేస్తుంది అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. సో మార్కెట్స్ దీన్ని కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. స్టాక్స్ పరంగా వాళ్ళు హిందుస్థాన్ కాపర్, TCS, ICICI బ్యాంక్, ఆఫ్కాన్స్, HEG, పిరమల్ లాంటి కంపెనీస్ అన్ని కూడా ఇవాళ యాక్టివిటీ ఉండవచ్చు. ఎందుకంటే కొన్నిట్లో కార్పొరేట్ యాక్టివిటీ ఉంది, కొన్నిట్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్లో 3% మేర వాటా విక్రయించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 3% మీరు వాటా విక్రయించాలి, మరొక 3% ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలని చెప్పి భావిస్తోంది. $514 ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 10% డిస్కౌంట్తో ఈ స్టాక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో హిందుస్థాన్ కాపర్ని మనం రాడార్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచింది అండ్ మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచే అవకాశం కూడా ఫ్యూచర్లో అయితే ఉంది. టాటా కన్సల్టెన్సీ ఒక మేజర్ డీల్ని కుదుర్చుకుంది. పోర్షే AGతో హ్యాస్ ఎంటర్డ్ into 5-year స్ట్రాటజికల్ డీల్ విత్ MHP మేనేజ్మెంట్ అండ్ IT బెరాతుంగ్ GmbH. ఇక్కడ వీళ్ళు 1.25 బిలియన్ యూరోస్ సంబంధించిన టోటల్ వాల్యూ ఇది. డెవలప్మెంట్ ఫాలోస్ TCS అక్విజిషన్ ఆఫ్ MHP. ఈ అగ్రిమెంట్తో అటు పోర్షేకి, ఎస్పెషల్లీ TCSకి, అంటే మన దగ్గర చూసుకోవాలి కాబట్టి TCSకి కూడా ఒక మేజర్ అప్డేట్గా ఇది చూసుకోవచ్చు. మేజర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ది సేమ్ ఒక మేజర్ అక్విజిషన్ కూడా. ICICI బ్యాంక్ through its IFSC banking unit priced $1 billion senior secured unsecured fixed rate notes. ఒక నిధులు సమీకరించబోతుంది విదేశాల నుంచి. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా హ్యాస్ రిసీవ్డ్ అన్ ఆర్బిట్రల్ అవార్డ్ ఆఫ్ 335 crores in it ఫేవర్ ఇన్ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్. సో ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్బిట్రేషన్లో భాగంగా $335 కోట్ల ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాకి రాబోతున్నాయి. వీళ్ళకి ఇది ఒక పాజిటివ్ పాయింట్ ఇది. పిరమల్ ఫైనాన్స్ హ్యాస్ ఓపెన్డ్ ఏ ప్రపోజ్డ్ ఇష్యూ ఆఫ్టర్ రిసీవింగ్ అప్రూవల్ ఫ్రమ్ ఇట్స్ కమిటీ ఆఫ్
డైరెక్టర్స్ వీళ్ళు కూడా నిధులు సమీకరించారు. సో అందరూ ఇక్కడ విపరీత లెఫ్ట్ రైట్ సెంటర్, అటు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా కొందరు, ఐపీఓల ద్వారా కొందరు, అండ్ డెట్ బాండ్స్ జారీ చేయడం ద్వారా కొందరు విపరీతంగా డబ్బులు సమీకరణ జరుగుతోంది ఇతర దేశాల నుంచి, మన దగ్గర నుంచి. ఒక్కసారిగా మార్కెట్స్లో వాతావరణం అయితే మారుతుంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ హెస్ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కేతన్ మర్చెంట్స్ 10 years. CEO అలీడ్ డిజిటల్ సర్వీసెస్ రికార్డ్ డేట్ని ఫిక్స్ చేశారు ఫైనల్ డివిడెంట్కి సంబంధించి August 28. సీగల్ ఇండియాకు హ్యాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. దాదాపు 704 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవి. HEG హ్యాస్ ఫిక్స్డ్ September 7th యాజ్ రికార్డ్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ద షేర్ హోల్డర్స్ టు రిసీవ్ కన్సిడరేషన్ అంటారు ద కాంపోజిట్ స్కీమ్. హెచ్ఈజీ గ్రాఫైట్ సంబంధించిన ఏదైతే షేర్లు విడగొట్టాలనుకుంటున్నారో వాటికి సంబంధించి September 7th రికార్డ్ డేట్స్ని కంపెనీ ఫిక్స్ చేసింది. సో ఇవి స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే పేస్ డిజిటెక్కి 93 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. మిగిలిన స్టాక్స్ పరంగా మనం ఒకసారి చూస్తే TCS ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, యూకో బ్యాంక్ నిధులు సమీకరణ చేస్తోంది. కోల్ ఇండియా ఇన్కార్పొరేట్స్ సింగపూర్ బేస్డ్ ఆర్మ్ CAL గ్లోబల్ PTA టు ఎక్స్ప్లోర్ అండ్ డెవలప్ ఓవర్సీస్ ఆపర్చునిటీస్. విదేశాల్లో క్రిటికల్ మినరల్ అసెట్ అక్విజిషన్ చేయడానికి సింగపూర్లో CAL గ్లోబల్ PTA అనే కంపెనీని ఏర్పాటు చేసింది కోల్ ఇండియా. క్యాన్ఫిన్ హోమ్స్ 5,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది. IRFCకి 550 కోట్ల రూపాయల మేర GST షోకాజ్ నోటీస్ ఒకటి వచ్చింది. ఏగిస్ ఓపాక్ 36,000 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ టెర్మినల్ని పిపావో పోర్ట్లో అక్వైర్ చేసింది 525 కోట్ల రూపాయలకి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సింగ్టెల్ జాయిన్స్ క్యూ టు ఇండియాస్ సాట్కామ్ స్పేస్. ఇక్కడ ఓవరాల్గా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ఇప్పటికే మనకి జియోతో పాటు ఇప్పటికే మనకు జియోతో పాటు ఎలాన్ మస్క్ చెందిన కంపెనీ కూడా పోటీ పడుతూ ఉన్న ఈ తరుణంలో ఈ సింగ్టెల్ కూడా పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. యాజ్ ఆఫ్ నో అయితే ప్రస్తుతానికి వెరీ నాసెంట్ స్టేజ్లో ఉంది. హై పొటెన్షియల్ సాట్కామ్ మార్కెట్ ఇది. సింగ్టెల్ ప్లాన్స్ టు టార్గెట్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ విత్ ఇట్స్ సాట్కామ్ ఆఫరింగ్స్ అన్నట్టుగా కూడా కంపెనీ అయితే చెప్తుంది. దీనికి FDI ఆమోదం ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మనకి ఫర్మ్స్ వచ్చే స్టార్ లింక్, అమెజాన్ లియో, ఎటెల్సాట్, వన్ వెబ్, జియో శాటిలైట్ ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ని ట్యాప్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. TCS మనం చూసాం ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్ సైన్స్ 1.4 బిలియన్ 5-year డీల్ విత్ పోర్షే AG. జర్మన్ ఆటో కంపెనీని $373 మిలియన్ ఇప్పటికే కొనుగోలు కూడా చేస్తోంది. ఇండియా ఇంక్స్ ఈక్విటీ ఫండ్ రైజింగ్ టాప్ గేర్ అండ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. దాదాపు జూలై ఆగస్ట్ నెలలో IPS ద్వారా, క్విప్స్ ద్వారా, OFS ద్వారా 1,10,000 కోట్ల రూపాయలను ఇప్పటికే కంపెనీలన్నీ కూడా మొబిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. మూడు ఒక్కసారిగా మారింది. సో ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే నిధులు సమీకరణ చేస్తున్నారంటే బిజినెస్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి. సో అలా బిజినెస్ పొటెన్షియల్ ఉంది అని తెలిస్తేనే ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు కానీ జనాలు కానీ డబ్బులు బయటకు కూడా తీస్తారు. కాబట్టి L&T మరొక అల్ట్రా మెగా కాంట్రాక్ట్ని వెస్ట్ ఏషియాలో గెలుచుకున్నట్టు వెల్లడించింది. దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉండవచ్చు అన్న ఒక అంచనా అయితే ఉంది. సుజలాన్ ఆంధ్రాలో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు అనంతపురంలో చెప్తోంది. 10,000 కోట్ల రూపాయలు దీనికోసం సెట్ అసైడ్ చేసినట్టు కంపెనీ చెప్తున్న మాట. టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్ దాదాపు 184 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూసాం. గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం అయితే పలుకుతోంది. హారిజాన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా లిస్ట్ అయింది. లలితా జ్యువెలరీ 32% మేర ప్రీమియంతో మార్కెట్స్లో లిస్ట్ కావడం అయితే చూసాము. 274 రూపాయల హై, అక్కడి నుంచి 248 దగ్గర ఎండ్ అయింది. దాదాపు 14,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ను సాధించింది లలితా జ్యువెలరీ. సో మిగిలిన జ్యువెలరీ కంపెనీస్ని బేస్ చేసుకుని కొద్దిగా ఏదైనా కరెక్షన్ వస్తే లలితా జ్యువెలరీస్ని పికప్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లో FCNR డిపాజిట్స్ కుడ్ హిట్ $100 బిలియన్ బీట్ ఎస్టిమేట్స్. ఇక్కడ ఇతర దేశాల నుంచి ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బాండ్స్ని తీసుకోవాలని చెప్పి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిందో దానికి మించి బ్యాంక్స్ అన్ని కూడా నిధులు సమీకరణ అయితే చేశాయి. ఒక రకంగా మనకు రూపాయి కొద్ది గొప్ప స్టెబిలైజ్ అవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్స్ ఈక్విటీ రష్ హెల్ప్స్ SIP అసెట్స్ ట్రిపుల్ ఇన్ 5 years. ఈక్విటీ మార్కెట్స్లోకి జనాల రాక ఈ మధ్యకాలంలో పెరగడం వల్ల SIP అసెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. గత 5 ఏళ్లలో 3 రెట్లు పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. Y కాంబినేటర్ పేర్స్ ఇట్స్ హోల్డింగ్ దాదాపు 970 కోట్ల రూపాయల మీద వర్త్ ఆఫ్ స్టాక్స్ని సిలికాన్ వ్యాలీకి చెందిన స్టార్టప్ యాక్సిలరేటర్ కంపెనీ Y కాంబినేటర్ విక్రయించింది. మీషోలో 970 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయించడం ఇక్కడ చూస్తున్నాము. అలాగే సాఫ్ట్ బ్యాంక్ సేల్స్
దాదాపుగా 2,888 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని జపనీస్ చెందిన సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ లెన్స్కార్ట్ షేర్లను విక్రయించింది. ఢిల్లీ హైకోర్టు డైరెక్ట్స్ ఐటీ డిపార్ట్మెంట్ టు రీఫండ్ 53 crores టు వోడాఫోన్ ఐడియా. ఇది కొద్ది గొప్ప ఊరటనిచ్చే అంశం. వోడాఫోన్ ఐడియాకి 53 కోట్ల రూపాయలు. డిఆర్ఎల్ ఎంక్యూర్ ఫార్మాకి 2 కంపెనీస్కి సిడిఎస్ సిఓ ఒక అనుమతినిచ్చింది. ఈ 2 కంపెనీస్ ఏడాదికి 2 సార్లు హెచ్ఐవి డ్రగ్ని తీసుకుంటే దీని నుంచి బయటపడే విధంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి అని చెప్పి ఒక భావన చేస్తోంది. సో ఈ 2 కంపెనీస్కి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి అలాగే ఎంక్యూ ఫార్మాకి ఆమోదం ఇచ్చింది. నెక్స్ట్ ఎఫికసీ టెస్టులు చేయడానికి వన్స్ ఏదో కనుక బ్రేక్ దొరికినట్టయితే మనకు ఒక మేజర్ ఇది దొరుకుతుంది. అలాగే జిలీడ్ లైసెన్స్డ్ జెనరిక్స్ ఫర్ 120 లోయర్ ఇన్కమ్ కంట్రీస్, ఇతర దేశాలకు ఇవ్వడంతో పాటు మన దేశంలో కూడా దీన్ని విరివిగా ఇచ్చేందుకు అవకాశం అయితే దొరుకుతుంది. సో ఇది డాక్టర్ రెడ్డీస్కి అలాగే ఎంక్యూర్ ఫార్మర్కి ఒక మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు. పిఎఫ్సి 2,500 కోట్ల రూపాయల వరకు బాండ్ని జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తోంది. షుగర్ తర్వాత జాగరీ ధరలు కూడా దాదాపు 25% మేర పెరిగాయి. మేబీ ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చని చెప్పి ఈ షుగర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అయితే చెప్తోంది. బిజినెస్ స్టాండర్డ్ 2 వీలర్స్కి అలాగే బ్యాటరీతో నడిచే వెహికల్స్కి ఏదైనా సౌండ్ వచ్చే విధంగా, ఎందుకంటే అసలు ఏవి సౌండ్ లేకుండా వస్తుంటాయి కాబట్టి పాదచారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటికి ఏదైనా అలర్ట్స్ని అలాగే సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అదొక అప్డేట్. అలాగే ఈసారి గ్రోత్ 4 క్వార్టర్స్ కనిష్ట స్థాయికి చేరవచ్చు. దాదాపు ఏడాది కనిష్ట స్థాయికి చేరవచ్చు అని ఒక భయం అయితే ఉంది. వీక్ రెయిన్స్ ఈసారి సర్వీసెస్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఈసారి 4 క్వార్టర్స్ కనిష్ట స్థాయిని హిట్ కావచ్చు అన్న ఒక ఆందోళన అయితే ఉంది. ఇక్కడ ఎస్పీఆర్ ఆటోటెక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 3 నెలల్లో స్టాక్ 46% మేర పెరగడం అయితే చూసాము. విశాల్ మెగామార్ట్ 10% మేర పెరిగింది. పీటీసీ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. దాదాపు 5% మేర స్టాక్ పెరిగి 22,000 రూపాయల మార్కెట్ని దాదాపుగా వెళ్ళడం అయితే చూస్తున్నాం. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కూడా వరుస నష్టాలకు బ్రేక్ పడి జంప్ తీసుకుంది. పేజ్ ఇండస్ట్రీస్ కొద్దిగా ఇక్కడ వాల్యుయేషన్స్ బాగా ఉన్నాయి. ఈసారి స్టాక్లు దాదాపు 20% మేర మనం పతనం అయితే చూసాము ఈసారి జూలై తర్వాత. వాల్యూమ్ గ్రోత్ మీద కంపెనీ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాల్యుయేషన్స్ కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి పెద్దగా స్టాక్ గంచి అద్భుతాలు చేసే అవకాశం లేదు అని అనుకుంటున్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ టార్గెట్స్ దాదాపు 46,000 నుంచి 47,000 దాకా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అయితే ఇస్తున్నాయి పేజ్ ఇండస్ట్రీస్కి. రత్నమణి మెటల్స్ నిన్న 15% మేర పెరిగింది. తంగమాయిల్ నిన్న ఫ్లాట్గా ఉంది. టీవీఎస్ సప్లై చైన్ దాదాపుగా 10% మేర పెరగడం అయితే చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.